జియోపొలిటికల్ ఇష్యూస్కి వచ్చేసరికి భారత్ పాక్ ఒప్పందంలో మీ పాత్ర లేదు, అది ద్వైపాక్షిక కాల్పుల విరమనే అని చెప్పి మోదీ ట్రంప్కి ఎన్నిసార్లు స్పష్టం చేసినా కూడా ట్రంప్ మళ్ళీ అదే పాట పాడుతూ ఉన్నారు సార్. నేనే యుద్ధాన్ని ఆపేసా, నేనే న్యూక్లియర్ వార్ని ఆపేసా, రెండు దేశాల మధ్య వివాదాన్ని నేనే చల్లార్చానంటూ పదే పదే చెప్తూ ఉన్నారు. ఎందుకు సార్ ట్రంప్ పదే పదే అలా చెప్తూ ఉన్నారు? మనము దానికి కౌంటర్ చేయలేకపోవడం ఎఫెక్టివ్గా, ఇది మొదటి కారణం. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ నాకు గుర్తున్నంత వరకు లెక్క పడితే ఇది 15th టైం, ఇప్పటికొక 15 సార్లు అని ఉంటాడు. ఏ సందర్భంలో అన్నాడు? ఆఖరికి థర్డ్ కంట్రీ, మాకు సంబంధం లేని సౌదీ అరేబియా పర్యటనలో అంటాడు, యుఏఈ పర్యటనలో అంటాడు, ఆఖరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టెలిఫోన్లో మాట్లాడిన తర్వాత కూడా అదే మాట మాట్లాడతాడు. సో మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీటెయిల్డ్ నోట్ ఇచ్చింది. ప్రైమ్ మినిస్టర్ చాలా క్లియర్గా మోడీకి ఫోన్లో చెప్పాడు. సో ఇందులో అమెరికా పాత్ర లేదు, ట్రేడ్ పాత్ర లేదు, పాకిస్తాన్ కాల్ చేశాకనే ఈ కాల్పుల విరమణ ఆగిపోయింది అని మోడీ ట్రంప్కు నేరుగా చెప్పాడు అని కూడా స్టేట్మెంట్ వచ్చింది. ఆయన వితిన్ అవర్స్, అది కూడా అసీం మునీని కలిసిన నేపథ్యంలో ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ అదే వ్యాఖ్య చేస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పార్లమెంట్ వేదికగానో లేదు బహిరంగంగానో ఒక ఇంటర్నేషనల్ విజిట్కి వెళ్ళినప్పుడైనా దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని బహిరంగ ఇంతవరకు అనలేదు. ట్రంప్తో ఫోన్లో చెప్పాడంటున్నారు, అది ట్రంప్కు మోడీకి మధ్య. ట్రంప్ ఏమో ఫోన్లో చెప్పడం లేదు కదా, ట్రంప్ మోడీకి ఫోన్లో చెప్పడం లేదు నేను మీకు ట్రేడ్ డీల్ కుదుర్చని బెదిరిస్తేనే మీరు ఒప్పుకున్నారు అంటున్నాడా? ట్రంప్ ఏమో 15 సార్లు బహిరంగంగా అంటున్నాడు. మోడీ ఇంతవరకు ఎక్కడ ఒక వేదిక పైన ట్రంప్ చెప్తున్నది నిజం కాదు అని అన్నాడు ఇంతవరకు అనలేదు. మరి అలాంటప్పుడు ట్రంప్ ఏం చేస్తాడు? ఇక నీ వీక్నెస్ ట్రంప్కి స్ట్రెంత్ అవుతుంది. ఇంతవరకు ఫారిన్ మినిస్టర్ మాట్లాడాడు, ఫారిన్ మినిస్ట్రీ అధికారిక ప్రకటనలో మాట్లాడారు, కానీ రీజన్స్ బెస్ట్ నోన్ టు ద గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇంతవరకు మాట్లాడతలేరు. అంటే ఎందుకు మరి మోడీ మాట్లాడకూడదా? ట్రంప్కు సమాధానం చెప్పాల్సింది జయశంకర్ కాదు, ట్రంప్కు సమాధానం చెప్పాల్సింది మోడీ. ఇలా చెప్పడం వల్ల భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతింటాయని కనుక అనుకుంటే దాని మించిన పొరపాటు ఏం లేదు. ఎందుకంటే భారత్ అమెరికా సంబంధాలు ఒక స్టేట్మెంట్ ద్వారా దెబ్బతినవు, దానికి ఉండేటువంటి లార్జర్ కాంటెక్స్ట్ ఉంటుంది. ఇటీవల ట్రేడ్ ఇష్యూలో అమెరికాకు మిత్ర దేశాలకు ఘర్షణ ఏర్పడితే ఎంతమంది అమెరికా అలైస్, ఇప్పుడు జపాన్ అమెరికా మిత్ర దేశం, అమెరికా ఇస్తున్న భద్రత పైన ఆధారపడుతున్న దేశం, అయినా జపనీస్ ప్రైమ్ మినిస్టర్ బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చి ఆల్ ఆప్షన్స్ ఆర్ ఓపెన్ అన్నాడు. సౌత్ కొరియా అమెరికాకు మిత్ర దేశం, అమెరికా భద్రత కల్పించేటువంటి దేశం, అయినా సౌత్ కొరియన్ ప్రైమ్ మినిస్టర్ చాలా స్పష్టంగా ఓపెన్గా మాట్లాడాడు. కెనడా ప్రైమ్ మినిస్టర్స్ ఓపెన్గా మాట్లాడారు. మెక్సికో, కొలంబియా లాంటి చిన్న చిన్న దేశాలు, ఇప్పుడు మెక్సికో ఉందంటే అమెరికాకు పైన కంప్లీట్గా తన ట్రేడ్కి ఆధారపడే దేశం. మోర్ దెన్ 80% ఆఫ్ మెక్సికన్ ట్రేడ్ ఈజ్ విత్ అమెరికా. అయినా కూడా మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ ఓపెన్గానే మాట్లాడారు. మరి ఎందుకు భారత ప్రధానమంత్రి ఇన్నిసార్లు ట్రంప్ చెప్తున్నా ఎందుకు మాట్లాడతలేరు? చాలాసార్లు మన దేశంలో చరిత్రలోకి వెళ్ళి ఇందిరాగాంధీని, నెహ్రూను ప్రస్తావిస్తుంటారు. ఇందిరాగాంధీ ఎలా మాట్లాడిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. ఇందిరాగాంధీ ఓ రోజు యునైటెడ్ నేషన్స్ మీటింగ్కి వెళ్తే న్యూయార్క్కు విలేకరులు అడిగారు, పంజాబ్లో కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది మీ దేశంలో, దీనిపైన మీరు ఏం మాట్లాడతారో అని అడిగారు ఇందిరాగాంధీని. ఇందిరాగాంధీ ఏమన్నది తెలుసా? పాలస్తీనా ప్రజల హక్కుల్ని కాలరాస్తున్న దేశానికి మీరు మద్దతు ఇస్తూ సౌత్ ఆఫ్రికాలో వైట్ రేసిస్ట్ రెజీమ్, శ్వేతజాతి దురహంకార పాలన అప్పుడు జరుగుతుండేది, దానికి మద్దతు ఇస్తున్న మీరు భారతదేశంలో మానవ హక్కుల గురించి అడిగే హక్కు అమెరికాకు లేదు అన్నది. ఇది ఎక్కడ? ఇందిరాగాంధీ అమెరికా గడ్డ పైన అన్నది. పోనీ అది ఇందిరాగాంధీ అప్పుడున్న పరిస్థితులు వేరు, అప్పుడు మనకు అండగా సోవియట్ యూనియన్ ఉండే, ఇప్పుడు ప్రపంచం మారింది అనుకుందాం. మన్మోహన్ సింగ్ అయితే ఇందిరాగాంధీ లాగా స్ట్రాంగ్ లీడర్ కాదు, అప్పటికి సోవియట్ యూనియన్ అండగా లేదు, సేమ్ ఇప్పుడున్న జియో పొలిటికల్ సిచ్యువేషనే ఉంది,
ఇంకా ఆ మాటకు వస్తే అమెరికా డామినేషన్కి ఎక్కువ ఉండే. అప్పుడు బరాక్ ఒబామా మన దేశానికి వచ్చినప్పుడు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒబామా అన్నాడు, ఇండియా కనుక కోరుకుంటే మేము మీడియేట్ చేయడానికి భారత్ పాక్ల మధ్య కశ్మీర్ ఇష్యూ పైన మేము సిద్ధమే అన్నాడు. అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో మన్మోహన్ సింగ్, మౌనమునిగా ప్రత్యర్థులు విమర్శించే మన్మోహన్ సింగ్ చాలా స్పష్టంగా అదే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు, ఇండియా డస్ నాట్ బిలీవ్ ఇన్ ద థర్డ్ పార్టీ మీడియేషన్, ఎనీ డిస్ప్యూట్స్ విత్ పాకిస్తాన్ విల్ ఓన్లీ బీ డెల్ట్ బైలేటరల్లీ అని రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఒబామా. అది కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రపంచ మీడియా మొత్తం చూస్తుంటే, అమెరికన్ మీడియా కూడా చూస్తుంటే మన్మోహన్ సింగ్ క్లారిఫై చేశాడు క్లియర్గా. ఒబామా అన్నాడు, ఇమ్మీడియట్గా నెక్స్ట్ మాట మన్మోహన్ సింగ్, భారతదేశం పాకిస్తాన్తో ఉన్న విభేదాలు అన్నింటినీ ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటుంది, మూడవ దేశ జోక్యాన్ని అంగీకరించదు అని చెప్పాడు. మరి నరేంద్ర మోడీకి అభ్యంతరం ఏంటి? ట్రంప్ పదే పదే అదే మాట చెప్తున్నా. ఇవాళ మీరు కెనడా వెళ్ళాడు, అక్కడ విలేకరుల సమావేశంలోనూ ఏదో సందర్భాన్ని తీసుకొని క్లియర్గా బహిరంగంగా చెప్పచ్చు కదా. లేదు, అధికారికంగా దేశ పార్లమెంట్, ఇది అత్యున్నత వ్యవస్థ, పార్లమెంటు సమావేశంలో ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇలా పదే పదే క్లెయిమ్స్ చేస్తుంది అమెరికా. ట్రంప్ అని పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్లెయిమ్స్ నిజం కాదు అని ప్రైమ్ మినిస్టర్ హోదాలో మాట్లాడితే ట్రంప్కి అది ఆన్సర్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ ఇన్నిసార్లు అన్నా ప్రైమ్ మినిస్టర్ మోడీ మాట్లాడతలేడు. అది సహజంగానే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మాట్లాడింది మోడీతో, మీకు మార్క్ రూబియో మాట్లాడింది మోడీతో. ప్రైమ్ మినిస్టర్ నిర్ణయం లేకుండా కాల్పుల విరమణ జరగదు. పదే పదే అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు, నేనే జోక్యం చేసుకున్నాను, ట్రేడ్ జరపనని బెదిరించాను, ఇండియా పాక్ ఒప్పుకున్నాయని. మన ప్రధానమంత్రి మాట్లాడతలేడు, విదేశాంగ మంత్రి మాట్లాడుతున్నాడు, అధికారిక స్టేట్మెంట్లో చెప్తున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్కు ఫోన్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పాడని స్టేట్మెంట్. మరి వై ప్రైమ్ మినిస్టర్ ఇస్ సైలెంట్? ట్రంప్ రిపీటెడ్గా అదే చెప్తున్నా. అండ్ మరి ఇది మోడీ మరి ఏమి నిజమేనాది అనే అనుమానం ఎవరికైనా రాకపోదు. అలా అంటే మీరు ట్రంప్ నమ్ముతారు, మోడీ నమ్మరు అంటున్నారు. నేను మోడీనే నమ్ముతా, కానీ మోడీ మాట్లాడతలేడు కదా. నేను మోడీనే నమ్ముతా, కానీ మోడీ ఎందుకు మాట్లాడతలేడు? మరి మోడీ ఎందుకు మాట్లాడతలేడు దానికి ఆన్సర్ ఉండాలి కదా. పోనీ మోడీ స్థాయి కాదు, ఎస్, అసీం ముని లాంటి వాళ్ళు మాట్లాడితే, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడితే మోడీ రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు? వాస్తవైతే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన ఇవ్వాలి. పోనీయండి, అదో చెత్త దేశం, ఆ చెత్త దేశానికి ఒక చెత్త ప్రధాని, ఆ చెత్త ప్రధాని మాట్లాడితే మన ప్రధానమంత్రి ఎందుకు రిప్లై ఇవ్వాలి? నేను ఒప్పుకుంటాను. కానీ అమెరికా దేశ అధ్యక్షుడే ట్రంప్ ఎంత మ్యావరిక్ అయినా ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్, అది మర్చిపోకూడదు కదా. ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ పదే పదే చెప్తున్నా, అబద్ధమే చెప్తున్నాడు అనుకుందాం, అబద్ధమే చెప్తున్నాడని భారత ప్రభుత్వం చెప్తుంది. మరి అబద్ధాన్ని ప్రధానమంత్రి మోడీ ఎందుకు డిప్లొమాటికల్లీ కౌచ్ అయినా, అంటే దౌత్యపరమైన పద్ధతిలోనైనా ఎందుకు దాన్ని ఖండించకూడదు? దేనికి ఆన్సర్ లేదు. అందుకే ట్రంప్ రెచ్చిపోతున్నాడు. ట్రంప్ ఎందుకు రెచ్చిపోతున్నాడు? ట్రంప్ యుద్ధాలు ఆపుతానని అధికారంలోకి వచ్చాడు, పీస్ మేకర్గా, డీల్ మేకర్గా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. 24 గంటల్లో యుద్ధాలు ఆగిపోతాయన్నాడు. నేను ప్రమాణ స్వీకారం చేసే లోపలే యుద్ధం ఆగిపోవాలి, లేకపోతే అసలు ప్రపంచం మునిగిపోతుంది అన్నాడు. కానీ వచ్చిన తర్వాత ఇప్పటికి ఉక్రెయిన్ వార్ ఆగలేదు, గాజా పైన ఇజ్రాయెల్ వార్ ఆగలేదు, తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ మీద కొత్త వార్ మొదలైంది. అంటే ట్రంప్ సాధించింది ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందువల్ల ట్రంప్కు ఉండేటువంటి ఎగ్జిస్టెన్షియల్ ప్రాబ్లం అది. ట్రంప్ ఒక ఐడెంటిటీ క్రైసిస్. నువ్వు యుద్ధాలు ఆపుతావనొచ్చావు, ఆ యుద్ధ శాంతి దూత అన్నావు, డీల్ మేకర్ అన్నావు. మరి ప్రపంచంలో జియోపొలిటికల్ టెన్షన్స్ 2 చోట్ల సివియర్గా ఉంటే ఆ రెండింటిని ఆపలేకపోగా మూడోది మొదలైంది. అందులో అమెరికా పాత్ర కూడా ఉంది. మరి వాట్ డి ట్రంప్ అచీవ్ అనే క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ను ఆన్సర్ చేయలేక పదే పదే ఇండియా పాక్ వార్ ఆపాను, ఇది కూడా న్యూక్లియర్ వార్ ఉండేది అని. అందువల్ల ట్రంప్ రాజకీయ అవసరాలు ట్రంప్కు ఉండొచ్చు, కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎందుకు మాట్లాడతలేడు? ట్రంప్ ఇన్నిసార్లు చెప్తున్నా మోడీ మౌనము
ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. సార్, వైట్ హౌస్లో ఆతిథ్యం అందరికీ సాధ్యం కాదు కదా సార్. ఒక దేశ ప్రధానికో ఒక దేశ అధ్యక్షుడికో వైట్ హౌస్లో అమెరికన్ ప్రెసిడెంట్ ఆతిథ్యం ఇవ్వడం చూసాం, అర్థం చేసుకున్నాం. కానీ ఆసిఫ్ మునీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అండ్ ఫీల్డ్ మార్షల్కి ట్రంప్ వైట్ హౌస్లో ఆతిథ్యం ఇస్తూ ఉన్నారన్న వార్త సంచలనంగా మారింది. ఎందుకు పాకిస్తాన్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు ట్రంప్, అండ్ ఎందుకు ఆసిఫ్ మునీర్కి అంత ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు? మీరు అన్నట్లు ఇస్తున్నారనే ఇచ్చారు కూడా ఆల్రెడీ. మీరు అన్నట్లు సాధారణంగా వైట్ హౌస్లో ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్తో దేశాధినేతలు మాత్రమే ఈ రకమైన గౌరవాన్ని పొందుతారు. అది చిన్న కంట్రీ అయినా పెద్ద కంట్రీ అయినా దేశాధినేతలు మాత్రమే ఈ గౌరవాన్ని పొందుతారు. అసీం మునీర్ దేశాధినేత కాదు. పాక్ ఆర్మీ జనరల్స్ కూడా హిస్టరీలో వైట్ హౌస్లో ప్రెసిడెంట్ హోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకరు జనరల్ అయూబ్ ఖాన్కు ప్రెసిడెంట్ కెనడీ హోస్ట్ చేశాడు. 2 జనరల్ జియావుల్ హక్ ప్రెసిడెంట్ రీగన్ హోస్ట్ చేశాడు. 3 జనరల్ పర్వేజ్ ముషర్రఫ్కు ప్రెసిడెంట్ బుష్ హోస్ట్ చేశాడు. కానీ ఈ ముగ్గురు కూడా జనరల్ అయూబ్ ఖాన్, జనరల్ జియావుల్ హక్, జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ ఈ ముగ్గురు కూడా మిలిటరీ కూ ద్వారా దేశంలో అధికారాన్ని చేపట్టిన సందర్భంలో వైట్ హౌస్లో ప్రెసిడెంట్ వాళ్ళకు హోస్ట్ చేశాడు. మరి ఇప్పుడు అసీం మునీర్ ఆ హోదాలో లేడు. ఆర్మీ జనరలే కావచ్చు, కానీ ఆడ కూ జరగలేదు. అసీం మునీర్ అధికారాన్ని చేపట్టలేదు. అంటే ఇండైరెక్ట్గా ట్రంప్ ఇస్తున్న మెసేజ్ ఏంటంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ ఈజ్ పవర్లెస్ అని మనం మొదటి నుంచి చెప్తున్నామే. పాకిస్తాన్లో అధికారం అంతా, పవర్ అంతా ఆర్మీ చీఫ్ చేతిలోనే ఉంటుంది అని ఇది ఇప్పుడు ట్రంప్ సర్టిఫై చేశాడు. ఎంత దుర్మార్గం అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్తో మాట్లాడాలి అంటే ట్రంప్. ఒక దేశ ప్రధానమంత్రి ఒక ఆర్మీ చీఫ్తో ఎందుకు మాట్లాడతాడండి? అది అసలు ప్రోటోకాల్ అవుతుందా? ట్రంప్ కంటే ప్రోటోకాల్ తెలియకపోవచ్చు, మోడీకి ప్రోటోకాల్ తెలుసు కదా. ట్రంప్ అంటే తన వ్యాపార అవసరాల కొరకు అన్ని వదులుకోవచ్చు. భారత ప్రధాని ఎందుకు వదులుకుంటాడు? వై షుడ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ స్పీక్ టు ఆర్మీ చీఫ్? ఆర్మీ చీఫ్తో ఆర్మీ చీఫ్ మాట్లాడతాడు. ఆర్మీ చీఫ్తో ఎక్కడన్నా ప్రైమ్ మినిస్టర్స్ మాట్లాడతారా? సరే, ట్రంప్ సలహా ఇస్తున్నాడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఈజ్ ఇన్సల్టింగ్ ఇండియా, ఈజ్ ఇన్సల్టింగ్ నరేంద్ర మోడీ. అందులో అసీం మునీర్ లాంటి ఒక ముల్లా మునీర్తో మాట్లాడుకుని మోడీ ఏం చేస్తాడు? మోడీ భారత ప్రజలు ఎన్నుకున్న కోట్లాది భారత ప్రజల అభిమానాన్ని పొందిన నాయకుడు. అసీం మునీర్ ఎవరండి మాట్లాడడానికి? అసీం మునీర్ పాకిస్తాన్కు పోతే అక్కడ పాకిస్తానీ అమెరికన్ ఆయనకు వ్యతిరేకంగా జాకెల్ గుంటనక్క అని చెప్పి ప్రదర్శనలు జరిపారు. అలాంటి వ్యక్తితో మన ప్రైమ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడతాడు? ట్రంప్ ఎందుకు చెప్తున్నాడు? ట్రంప్ వాంట్స్ టు ఇన్సల్ట్ ఇండియా, క్లియర్గా అర్థమవుతుంది కదా. సో అసీం మునీర్తో ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఒక రకంగా ఐ డోంట్ కేర్ ఇండియా, మీరేమో అనుకుంటున్నారు, నాకు ఇండియా ఏదో భారతదేశం ఏమనుకుంటోంది. భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద ప్రచారం ఏంటంటే ట్రంప్ హయాంలో మోడీకి ఇండియాకు విశ్వగురు హోదా ఇస్తున్నారు అమెరికా. అసలు నరేంద్ర మోడీ అంటే ట్రంప్కు వల్లమాలిన అభిమానం. అసలు మోడీ పలుకుబడి పతాక స్థాయికి చేరింది. భారతదేశంలో ఏ ప్రధానమంత్రికి కూడా ఇంత గౌరవం లేదు వైట్ హౌస్లో. ఈ మధ్య వైట్ హౌస్కి వెళ్తే నరేంద్ర మోడీ కోసం చేరు లాగి కూర్చున్నబెట్టిండు ట్రంప్ అని రిపీటెడ్గా భారతీయ జనతా పార్టీ ఒక నరేటివ్ బిల్డ్ చేస్తుంది. ట్రంప్ దాన్ని పంక్చర్ చేస్తున్నాడు. మీరు అనుకున్నట్టు నేనే మోడీని కాదు ఎవరికి కేర్ చేయను. చూడండి, అసీం మునీర్తో నేను ఎంత గౌరవం ఇచ్చానని. మోడీకి ఇచ్చిన గౌరవం అసీం మునీర్కి ఇచ్చాడు. ఇక మన ట్రంప్ ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు ఇస్తున్నాడు? నేను మొదటి నుంచి చెప్తున్నాను, అమెరికా వాన్స్ పాకిస్తాన్. అందుకే నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు, ఐ లవ్ ఇండియా అంటలేడు. నిజంగానే ట్రంప్ లవ్స్ పాకిస్తాన్. ఎందుకు? ట్రంప్ కంపెనీకి, ట్రంప్ ఫ్యామిలీకి 60% వాటా ఉన్న కంపెనీతో ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వం క్రిప్టో డీల్ కుదుర్చుకుంది. అందువల్ల డైరెక్ట్గా పాకిస్తాన్తో ట్రంప్కు ఉన్న బిజినెస్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. అలాగే ఇటీవల మినరల్స్ ఫోరం అని పాకిస్తాన్ ఏర్పాటు చేసింది. మినరల్స్ అంటేనే ట్రంప్కి వల్లమాలిన ప్రేమ. ఎందుకంటే యుక్రెయిన్లో కూడా మినరల్ డీల్ కుదుర్చుకున్న ట్రంప్. ఇక్కడ గ్రీన్లాండ్ను కూడా ఆ మినరల్స్ కొరకే మాకు ఇచ్చేయాలని డెన్మార్క్ పైన ఒత్తిడి తెస్తున్నాడు. సో ఇక్కడ కూడా మినరల్స్, పాకిస్తాన్ దగ్గర ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ కావచ్చు, ఇతర సహజ వనరులను
ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికి అమెరికన్ కంపెనీలు, అందులో ట్రంప్ కంపెనీలు ఆరాటపడుతున్నాయి. ఈవెన్ రియల్ ఎస్టేట్ డీల్స్ కూడా కుదుర్చుకోవడానికి ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్ కంపెనీలు మీకు పాకిస్తాన్తో ఆరాటపడుతున్నాయి. ఒక నిమిషం సార్, ఐ లవ్ పాకిస్తాన్ అన్న ట్రంప్ బయట అవైలబుల్గా ఉంది, ఒకసారి విందాం. ట్రంప్ బయట ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ఉన్నారు. అది బహుశా భారతీయులకు ఖచ్చితంగా ఇష్టం ఉండదు. ఎందుకు పాకిస్తాన్ని ట్రంప్ ప్రేమిస్తూ ఉన్నారు? ఎందుకు ప్రేమించాలి? అంటే పాకిస్తాన్ అవసరం ట్రంప్కు ఉంది, అమెరికాకు ఉంది. మొదటి ఇవాళ కొత్తగా లవ్ చేయడం ఏంటి? అమెరికాకు పాకిస్తాన్కు ఉన్న ప్రేమాయణం ఇవాళది కాదు, ప్రేమానుబంధం. ఇది 80 ఏళ్ళ అనుబంధం. ఇది ఇవాళది కాదు. 1947లో పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుంచి అమెరికాకు నాన్ నాటో మిలిటరీ అలై, అంటే నాటోలో మెంబర్ కాకపోయినా అంతటి మిత్రదేశం పాకిస్తాన్. అందువల్ల ఇవాళ కొత్తగా కాదు, పాకిస్తాన్కు సహాయం, మిలిటరీ సహాయం చేయడానికి అమెరికా చట్టాలకు కూడా మినహాయింపులు ఇచ్చారు, మార్పులు చేశారు. ఉదాహరణకు ఏంటంటే, అమెరికా ఏ దేశానికైనా మిలిటరీ సహాయం చేయాలంటే ఆ దేశ అధ్యక్షుడు సర్టిఫై చేయాలి ఆ దేశము న్యూక్లియర్ వెపన్ వైపుగా వెళ్ళడం లేదు అని. దీనికి పాకిస్తాన్కు ప్రతిసారి మినహాయింపిస్తూ క్రెస్లర్స్ అమెండ్మెంట్ అని, హ్యాంక్ బ్రౌన్ అమెండ్మెంట్ అని ఇలా అమెరికన్ చట్టాలకు సవరణలు చేస్తూ కూడా పాకిస్తాన్కు అమెరికా మిలిటరీ సాయం చేస్తూ వచ్చింది. ఆఖరికి ఇవాళ పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలకు కూడా అమెరికాయే కారణం. ఆయన రైట్ అండర్ ది సపోర్ట్ ఆఫ్ చైనాతో పాకిస్తాన్ మిలిటరీ నెక్సెస్ వాస్తవంగా ఇటీవల అమెరికాతో పాకిస్తాన్ మిలిటరీ నెక్సెస్ చాలా ముందు నుంచి ఉంది. సో అమెరికాను చైనాను కలిపింది కూడా పాకిస్తానే. మీరు పాత చరిత్రలోకి వెళ్ళండి, అమెరికాకు చైనాకు మధ్య రిలేషన్ చాలా ఏళ్ళు లేవు. అమెరికాకు చైనాకు మధ్య లింక్ చేసింది కూడా పాకిస్తాన్. అందువల్ల అమెరికా కోసం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ వ్యతిరేక ముజాహిదీన్లు, తిరుగుబాటుదారులను ప్రోత్సహించింది. తాలిబాన్ లాంటి ముష్కర్లను సృష్టించింది. ఒసామా బిన్ లాడెన్ లాంటి తీవ్రవాదులను సృష్టించింది. వాళ్ళు సోవియట్ అనుకూల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లో పోరాడారు. సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి విడ్రా అయ్యాక వాళ్ళు అమెరికా వైపు తిరిగారు. అప్పటిదాకా వాళ్ళు అమెరికన్ ఇంట్రెస్ట్లకే పనిచేశారు. సో ఈ డర్టీ వర్క్ అంతా అమెరికా కొరకు పాకిస్తాన్ చేస్తూ వచ్చింది. ఇది నేను చెప్పడం కాదు, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పాడు. ఇవాళ కూడా ఏంటంటే ఇరాన్తో అమెరికా ఘర్షణ ఉంది. ఇటీవల ఇరాన్ ఒక జనరల్ కూడా మాట్లాడాడు. అంటే పాకిస్తాన్ ఒకవేళ ఇరాన్ పైన ఇజ్రాయెల్ కనుక అణ్వాయుధాలు వేస్తే పాకిస్తాన్ మాకు మద్దతుగా ఇజ్రాయెల్ పైన న్యూక్లియర్ అటాక్ చేస్తుంది అని. అఫ్కోర్స్ దాన్ని పాకిస్తాన్ డినై చేసింది. ఇరాన్కు పాకిస్తాన్కు మధ్య 900 కిలోమీటర్ బార్డర్ ఉంది. అఫ్కోర్స్ ఇరాన్కున్న మిలిటరీ అసెట్స్ పాకిస్తాన్ వైపు లేవు, వెస్ట్ వైపు ఉన్నాయి. బట్ స్టిల్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా తాలిబాన్లపై యుద్ధం చేసినప్పుడు పాకిస్తాన్ వాజ్ ఫ్రంట్ లైన్ అలై. ఈ మధ్య అమెరికన్ జనరల్ సౌత్ ఈస్ట్ ఏషియాకు అమెరికన్ కమాండ్ ఇన్ఛార్జ్ ఏమన్నాడు, పాకిస్తాన్ ఇస్ ఎ ఫినామినల్ పార్ట్నర్ ఇన్ కౌంటర్ టెర్రరిజం అన్నాడు. అసలు ప్రపంచంలో ఉన్న తీవ్రవాదులందరినీ సృష్టించే పాకిస్తాన్ యునైటెడ్ నేషన్ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, మీకు లష్కర్ ఈ తోయిబా వీళ్ళందరూ పాకిస్తాన్లో ఉంటారు. అసలు ఒసామా బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చినటువంటి పాకిస్తాన్, అలాంటి పాకిస్తాన్ ఫినామినల్ పార్ట్నర్ ఇన్ కౌంటర్ టెర్రరిజం. ఇది అమెరికన్ మిలిటరీ జనరల్ ఇస్తున్న సర్టిఫికెట్. సో అమెరికా పాకిస్తాన్ ఈజ్ ఎ బిగ్ క్లయింట్ ఫర్ అమెరికా. ఈ మధ్య చైనా వెరీ బిగ్ క్లయింట్గా మారింది. కానీ హిస్టారికల్గా చూస్తే అమెరికా మిలిటరీ ఇండస్ట్రీకి కూడా పాకిస్తాన్ ఇది బిగ్ కస్టమర్. ఇప్పుడు మీకు ట్రంప్ వచ్చాక కూడా $393 మిలియన్ F-16 డీల్ పాకిస్తాన్కి ఇచ్చాడు. అంతకుముందు బైడెన్ $450 మిలియన్ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్లో ఉన్న ఖనిజ సంపద మినరల్స్ కూడా అమెరికన్ కంపెనీలు కొల్లగొట్టేందుకు పాకిస్తాన్ ఆహ్వానం చెప్తోంది. ట్రంప్ ప్రైవేట్ బిజినెస్ కంపెనీలతో కూడా, ట్రంప్ ఫ్యామిలీకి 60% వాటా ఉన్న కంపెనీతో కూడా పాకిస్తాన్ ఇటీవల క్రిప్టో డీల్ కుదుర్చుకుంది. అందువల్ల పాకిస్తాన్ అమెరికాకు మధ్య ఉన్న ప్రేమ బంధం ఇవాళది కాదు. అదే
ట్రంప్ మళ్ళీ మళ్ళీ చెప్పాడు. ఇప్పటికైనా మనకు అర్థం కావాలి, ఇఫ్ ట్రంప్ లవ్స్ పాకిస్తాన్, వాట్ షుడ్ ఇండియా డూ విత్ ట్రంప్? షుడ్ ఇండియా లవ్ ట్రంప్? ఇప్పటిదాకా మనకి ఏం చెప్పారు? ట్రంప్ వస్తే పాకిస్తాన్ అంతం చేస్తాడు. అందుకే ఓవర్సీస్ భారతీయ జనతా పార్టీ కూడా అమెరికాలో ఉన్న బీజేపీ సానుభూతి పనులు ట్రంప్ విజయం కొరకు పనిచేశారు. నరేంద్ర మోడీ ట్రంప్ కోసం హౌడీ మోడీ, కేంచో ట్రంప్ లాంటి ఈవెంట్స్, నమస్తే ట్రంప్ లాంటి ఈవెంట్స్ నిర్వహించాడు. అసలు నరేంద్ర మోడీతో ఉన్న స్నేహం వల్ల ట్రంప్ పాకిస్తాన్ సంగతి చూస్తారని చెప్పారు. ట్రంప్ ముస్లిం ఉన్మాదాలకు వ్యతిరేకం, ఇస్లామిక్ టెర్రరిజాలకు వ్యతిరేకం అన్నారు. కానీ ట్రంప్ ఏమంటున్నాడు? అసీం మునీర్కు విందిస్తున్నాడు, ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు. ఇప్పటికైనా భారతదేశానికి అర్థం కావాల్సింది, అమెరికా కోసం మన వ్యూహాత్మక అడుగులు వేయకూడదు. అమెరికా కోసం మనం చైనా వ్యతిరేక కూటమి క్వాడ్లో చేరాం, జపాన్, ఆస్ట్రేలియాతో కాపాటు. అది కూడా ఒక రీజన్ చైనా పాకిస్తాన్ నెక్సెస్కు. అఫ్కోర్స్ దానివల్లనే చైనా పాకిస్తాన్ కలిసిందని అంటలేను. అమెరికా కోసం మనం చైనా వ్యతిరేక కూటమిలో చేరాం, కానీ అమెరికా అధ్యక్షుడు మాత్రం ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు. సో ఇప్పటికైనా భారతదేశం ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, మనము ట్రంప్ అమెరికా కోసం మన విధానాలు మార్చుకోకూడదు. అమెరికా ఆంక్షల కోసం మనం ఇరాన్ నుంచి మన ఆయిల్ ఇంపోర్ట్స్ మొత్తాన్ని ఆపేశాం. ఒకప్పుడు 10% ఆఫ్ ఇండియన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఇరాన్ నుంచి ఉండేది, అది కూడా రూపాయల్లో చెల్లించేది. మనకు చాలా అడ్వాంటేజ్ కూడా ఉండే, ఎందుకంటే ఆ రూపాయలు మళ్ళీ ఇండియాతో ట్రేడ్కే ఖర్చు పెట్టాలి. ఇరాన్లోని చబహర్ పోర్ట్లు ఇన్వెస్ట్మెంట్ డిలే చేశాం అమెరికా కోసం. ఒక్క రష్యా విషయంలో మాత్రమే మనం అమెరికా ఒత్తిడికి నిలబడ్డాం. మరి ఇంతగా మన అమెరికాకు మనం అనుకూలంగా కాంప్రమైజ్ అవుతున్నా మన అమెరికా వైఖరిలో ఏమైనా మార్పు ఉందా? అందుకే అమెరికాతో డీల్ చేయడం నాట్ ఫ్రమ్ పొజిషన్ ఆఫ్ కాంప్రమైజ్, ఫ్రమ్ ఎ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ డీల్ చేయాలి. ఇంతగా తనకు వ్యతిరేకమైన చైనా పట్ల ట్రంప్ ఏమన్నాడు? సో 245 నుంచి కిందికి వచ్చేసాడు లేదా? సో దట్ ఈస్ హౌ టు డీల్ విత్ ట్రంప్. ఇఫ్ యూ లవ్ పాకిస్తాన్, వీ విల్ నాట్ లవ్ యూ అని చెప్పాలి. అలా చెప్పడాన్ని ట్రంప్ కోరుకుంటాడు. ట్రంప్ లవ్ స్ట్రాంగ్ లీడర్స్, ట్రంప్ లవ్ స్ట్రాంగ్ నేషన్స్. అల్టిమేట్గా తన స్ట్రెంగ్త్ చూపెట్టుకున్న పర్సన్, తన స్ట్రెంగ్త్ చూపెట్టుకున్న దేశమే గౌరవంగా ఉంటుంది. కానీ అమెరికాతో నిరంతరం రాజీ పడే ఫారిన్ పాలసీ వల్ల, నిరంతరం కాంప్రమైజ్ అయ్యే ఫారిన్ పాలసీ వల్ల ఏ రకమైన ప్రమాదకర కాన్సిక్వెన్సెస్ వస్తాయనటానికి ట్రంప్ ఇవాళ ఐ లవ్ పాకిస్తాన్ అని ప్రపంచ మీడియా ముందు ఇవాళ 140 కోట్ల మంది భారతీయులు చూస్తుండగా మాట్లాడుతున్నాడంటే, ఇండియన్స్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ షుడ్ థింక్, షుడ్ వి లవ్ ట్రంప్ ఆర్ నాట్ అని.